హాయ్, వెల్కమ్ టు చూడేశ్వరి కంపెనీ వర్క్ అండి. అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. నేను బాగున్నాను. ఈరోజైతే కొన్ని వర్క్స్ ఉన్నాయి, చూపిస్తాను. విషయం ఏంటంటే, జనాలు ఎందుకండి బాగా కరెక్ట్గా ఉండి న్యాయంగా బాగా చేసే వాళ్ళని అయితే నమ్మరు, మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు. నిజంగా ఇప్పుడు అలాగే జరుగుతుంది. మొన్న ఒక ఆవిడ వచ్చింది. తను ఏం చేసిందంటే, ఉన్నాయి తనవి మళ్ళీ 2 ఇచ్చింది. ఫస్ట్ వచ్చిందనమాట. అంటే నేను ఇక్కడ చేరి కూడా 1 ఇయర్ అవుతుంది. నేను ఖాళీ చేస్తున్నాను, వేరే చోట ఉన్నాను. అక్కడ ఖాళీ చేసి ఇక్కడ చేరి 1 ఇయర్ అవుతుందండి. ఇంట్లో వచ్చి విషయం ఏంటంటే, ఈ సందులో ఉండే మా పక్క వీధిలో ఉండే అక్క వేయించుకుంది, కొంతమందికి కూడా వేయించింది వరకు. తను చెప్పిందంట, తనని అడిగితే అక్కడ ముందర ఇంట్లో అమ్మాయి వేస్తుందని వచ్చింది. కానీ డౌట్గా వచ్చిందనమాట. ఎలా ఉంటుందో ఏమో, ఫస్ట్ టైమో బాగా వేస్తుందో లేదో అని అనుమానంగా వచ్చిందంట. ఒకటి ఎత్తుకొని వచ్చింది, ఒక శారీ తీసుకొని వచ్చింది. దాంట్లో బ్లౌజు బాగాలేదని చెప్పేసి నాకు వేరే ప్లెయిన్ బ్లౌజ్ తెచ్చి వేయమ్మా అనింది. నా దగ్గర క్లాత్లు ఉన్నాయండి, చెప్పాను కదా వర్క్. కానీ నేను కొన్ని ఆకుపట్టు తెప్పించాను అనమాట. క్లాత్ బాగుంటుంది. నేను బయట నుంచి ఆన్లైన్లో తెప్పిస్తాను, కర్నూలు నుంచి తెప్పిస్తాను. క్లాత్ బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, షైనింగ్ ఉంటుంది బాగా. ఇక్కడ మాకు లోకల్ కూడా దొరుకుతాయి, కానీ కొన్ని బాగుండవు అనమాట. తక్కువలో ఉన్నాయి, కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి నచ్చవు. తక్కువలో ఉండాలి, బడ్జెట్, క్లాత్ బాగుండాలి అంటారు. అదే నేను అక్కడి నుంచి తెప్పిస్తా, క్లాత్ బాగుంటాయి. ఒకసారి ఎత్తుకొని వచ్చి క్లాతులు చూపించండి అని అడిగింది. చూపించాను. ఆ క్లాత్ బాగుంది అని అప్పుడు నమ్మకం వచ్చింది ఆమెకి. సరే అని ఒకటి టెస్ట్ చేయడానికి ఒకటి ఇచ్చి పోయింది అనమాట. ఒక డిజైన్ సెట్ చేసుకుంది. అయితే ఆమె నెక్ పెద్దగా వేసుకోదు, చిన్నగా వేసుకుంటుందంట. ఒక బ్లౌజ్ ఇచ్చేసిపోయింది. ఒక డిజైన్ ఒక దానికి మ్యాంగో డిజైన్ వచ్చిందని చెప్పేసి నేను మళ్ళీ లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను మీకు. గ్రీన్ కలర్ బ్లౌజు తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ 2 ఇచ్చింది అనమాట. ఒక 5 or 6 మ్యాంగో డిజైన్స్ పెట్టాను. దానికి మాడిపిందెలు వచ్చినాయని మాడిపిందెల డిజైన్స్ పెట్టినాను. దాంట్లో ఒక సెలెక్ట్ చేసుకుంది. అదేమైందంటే, వేసేటప్పుడు నెక్ ఆమె చిన్నగా వేసుకుంటుంది. ఆమె నెక్ లెంత్ వచ్చేసి 7 ఉంది, అంటే 7 ఉంది. ఆమె అంత చిన్నగా వేసుకుంటుంది. మా ఆన్లైన్ మిషన్లో వచ్చేది 11 వస్తుంది. లాస్ట్ అంటే తగ్గియడం అంటే ఇంకా 9. అంతకంటే తగ్గిస్తే డిజైన్ ఏమవుతుందంటే చాలా చిన్నగా అయిపోతుంది, క్లాత్ కూడా లాక్కున్నట్టు దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను మరీ అంత తగ్గిను. కానీ ఆమెకు చెప్పినా అనమాట, ఇంత తక్కువ రాదుక, కనీసం 8.5 అట్లా పెడతాను, కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టించుకోండి అని చెప్పినా అనమాట. సరేలే అనింది. ఇచ్చేసిపోయింది. ఆ డిజైన్ సెట్ అవ్వలేదండి. ఎంత చేసినా కూడా ఇట్లా వెడల్పు వస్తుంది, ఇట్లా పొడవు కూడా ఎక్కువ వస్తుంది. ఆమెకు సెట్ అవ్వలేదు. నేను ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతానండి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరికి అట్లా వెయ్యను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం కానీ నా దగ్గర ముందు నుంచి వేసుకునే వాళ్ళు కానీ నాకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకుంటా. అది వాళ్ళ క్లియర్ని అడిగే వేస్తాను అనమాట. ఎందుకంటే వేపించుకున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అని నేను మళ్ళీ ఆమెకి కాల్ చేసిన అనమాట. కాల్ చేసి చెప్పిన, అక్క ఇది మీరు సెలెక్షన్ చేసుకున్న డిజైన్ అయితే చాలా వెడల్పు వస్తుంది, మీకు సరిపోదు అన్న. అంటే సర్లేమ్మా, ఏది సరిపోతే దాంట్లో ఏది బాగుంటే అది వేయని చెప్పింది. నేను ఒకటి సెలెక్ట్ చేసి అది వేసానండి. ఫినిషింగ్ బాగా వచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. తీసుకెళ్ళింది. అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించొస్తారు అనింది. వాళ్ళ హస్బెండ్ అన్నారంట, చాలా బాగుంది వర్క్, ఇంకా వేపించుకొని చెప్పినట్ట అని మళ్ళీ 2 ఎత్తుకొని వచ్చింది పట్టు శారీస్. అండ్ నిన్న నైట్ తీసుకెళ్ళిందండి. వర్క్ జరుగుతాను మిషన్ మీద. ఇంకా నాకు అన్నీ అడ్డం ఉందని చెప్పి శారీ ఇచ్చేసాను. ఒక బ్లౌజ్ అయితే కుట్టించుకుంది అండి. ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకుంది. దాంట్లో ఇది వద్దు, నాకు ప్లెయిన్ కావాలని చెప్పింది. శారీ వచ్చేసి అంత లైట్ పింకే, అంత సెల్ఫ్ వచ్చిందనమాట. సిల్వర్ వచ్చింది, లెమన్ ఎల్లో సిల్వర్ వచ్చిందనమాట. దానికి ప్లెయిన్ తీసుకొని వేయమంటే ఇదిగోండి ప్లెయిన్ తీసుకుని. నా దగ్గర ఈ కలర్ ఉంది, ఇంకో కలర్ లేదండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్. ఇది ఇంతకు కూడా మీకు చూపించాను అనమాట. కట్ వర్కే. ఆమె సింపుల్గా అడిగింది, హెవీగా వద్దని చెప్పింది అనమాట. కొంతమంది హెవీగా ఇష్టపడరండి. అదిగోండి, ఇట్లా కట్ వర్క్ తను ఇష్టపడింది అనమాట. ఇది చాలా ఏమో సింపుల్గా బాగుంటుందని ఇంతకుముందు కూడా చూపించాను. చాలా బాగుంటుంది డిజైన్. సింపుల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా సూపర్గా హైలైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో సిల్వర్ అనమాట. ఎందుకంటే వేరే కలర్ ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం లెమన్ ఎల్లో ఉంది. లెమన్ ఎల్లో లైట్గా ఈ లైన్స్ వచ్చేసి సిల్వర్ యాడ్ చేశాను. హ్యాండ్ వచ్చేసి ఇట్లా బార్డర్ ఇచ్చి ఇట్లా బుటీస్ వేసానండి. ఇదిగోండి, ఇట్లా వచ్చిందనమాట. అంటే బుటీస్ కూడా 2 కలర్స్ యాడ్ చేశాను. ఒక లైన్ లెమన్ ఎల్లో, ఒక లైన్ వచ్చేసి సిల్వర్ యాడ్ చేశాను.
బాగుంది. హ్యాండ్ అయితే బ్లౌజ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది తనదే. ఇది వచ్చేసి ఇంకొకటి అండి. ఇది వచ్చేసి పింక్ అనమాట, రెడ్ పింక్ పట్టు సారీస్కి వస్తాయి. అది ఇది ఉంది. ఇది కొత్త డిజైన్, అయితే చాలా బాగుంది. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిందండి. బ్లూ సిల్వర్ అండి, దీనికి కూడా సిల్వర్ ఎక్కువ ఉంది. అది సిల్వర్ లీవ్స్ ఇచ్చి ఊరికే ఫ్లవర్స్ అంతా నేను అట్లా ఇచ్చేసాను, బ్లూ అనమాట. ఇది కూడా ఇది ఫ్రంట్ అనమాట. ఇది హ్యాండ్స్. ఇది కూడా అంతే అండి. ఇదిగోండి, మీకు ఇలా బార్డర్ ఇచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చి బుట్టీస్, చిన్న చిన్న బుట్టీస్ యాడ్ చేసేస్తారు. చూడండి, బాగుంది కదా. ఇది కూడా డిజైన్ చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ బాగుంది, మీకు కనిపిస్తుంది కదా దగ్గర నుంచి చూడండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది అన్నమాట. కుట్టు అనేది బాగా ఎంబోజ్ అవుతూ బాగా లావుగా వస్తుంది. బాగా నమ్మకం వచ్చిన తర్వాత ఇచ్చిపోయింది. ఇదిగోండి ఇంకొక బోట్ నెక్, ఇది కుట్టదే. ఇదిగోండి, ఇది ఇంకా స్టోన్స్ పెట్టాలి. ఆ పాపకి ఈవినింగ్ వాళ్ళు ఇచ్చి కూడా చాలా రోజులు అయింది. నాకు అన్నీ అర్జెంట్ రావడం వల్ల కొంచెం నిదానంగా కావాలంటే నేను కొంచెం లేట్ చేశాను. ఈ మధ్యలో వచ్చేసి థ్రెడ్స్ కండి, పక్కన్స్కి వెనకాల థ్రెడ్ కట్టుకుంటారా దానికి. ఇది బోట్ నెక్. ఫ్రంట్ అయితే బోట్ నెక్ కూడా వస్తుంది, వాళ్ళు వద్దు మామూలుగానే వేయమని చెప్తున్నారు. ఇంకా హ్యాండ్ వచ్చేసి ఇట్లా వేసిన. ఇదిగోండి, ఇదిగోండి. ఇది ఎందుకు హాఫే వేస్తారంటే ఫుల్ హ్యాండ్. యాక్చువల్గా శారీలో బ్లౌజ్ ఇది అనమాట, ఆ పాపది లెమన్ ఎల్లో. ఎక్కువ గోల్డ్ అది వచ్చేలా వేయమని చెప్పింది. హ్యాండ్కి బార్డర్ చేంజ్ చేసుకుంటాను చెప్పింది. నేను కింద కట్ వర్క్ ఇచ్చానండి, మరీ ప్లెయిన్ బాగుండదని చెప్పేసి ఇట్లా కట్ వర్క్ ఇచ్చాను అనమాట. అంటే మగ్గం వర్క్ లుక్లో వస్తుంది అనమాట. ఇది ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గ్లాస్లో పిక్ యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఇప్పుడు ఇట్లనే వేయించుకుంటున్నాను. ఇలా వస్తుంది అన్నమాట. ఇది పైన వచ్చేస్తుంది హ్యాండ్కి. వీడియోలో చూపడానికి నాకు అర్థం అవ్వదు. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను నేను, చూడండి. ఇదిగోండి, కింద వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది. ఇలా కింద బార్డర్ వస్తుంది కట్ వర్క్, పైన వచ్చేసి ఇది వచ్చేస్తుంది. అంటే ఇది ఒక 6 ఇంచెస్ వస్తుంది బార్డర్. దానికి సరిపోయేలాగా వేసినాం అనమాట. చాలా బాగుంది. దానికి ఇచ్చేయాలి, ఇంకా వర్క్స్ ఉన్నాయండి. ఇంకా మాకు ఇక్కడ ఫెస్టివల్ వస్తుంది, అందులో మాకు ఇక్కడ దేవర జరుగుతుంది. అంటే మొన్న చెమ్మమ్మడిలో జరిగింది, ఈ మధ్య 1వ తేదీ. మాకు ఈ పోయిన సంవత్సరమే చేయాల్సింది ఉగాదికి, ఏమంటే అది కొంచెం ప్రాబ్లం ఉండేది, చేయలేదండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా చేస్తున్నారంటే ఏమంటారు, ఊళ్ళో చేసే పండగ అంటారంటే ఊరందరూ చేసుకుంటారండి. ఇది మా ఊళ్ళో ఇప్పుడు బాగా పెద్దగా బాగా జరుగుతుంది. మాకు పక్కనే అనమాట గుడి, పెద్దమ్మ గుడి. ఇక్కడ దున్నపోతుని బలి చేసి అమ్మాయికి ఇంటింటికి కోడి పెట్టుకోవడం కానీ మేక పెట్టుకోవడం కానీ ఎవరి మొక్కుబళ్ళు వాళ్ళు చేసుకుంటారండి. మేమైతే కోడి పెట్టుకోవాలనుకుంటున్నాం, మరి ఎట్లుందో ఏమో తెలియదు. అందులో బాగా పెద్ద పండగ అనమాట. ఇప్పుడు అందరికీ అందులో ఉగాది ముందే చేస్తున్నారు కాబట్టి పండగ తర్వాత నెక్స్ట్ రోజు చేస్తారు. 19 అయితే 20 తేదీ దేవరండి. ఫుల్గా అక్కడ మాకు సందడిగా ఉంటుంది. ఒక 3 డేస్ అయితే ఫుల్గా చాలా బాగుంటుంది. అందుకని ఇప్పుడు అన్ని వర్క్స్ ఉన్నాయి, గబగబా వేసేస్తున్నాను. ఇంకా కుచ్చుళ్ళు ఉన్నాయి, కుచ్చులు వేయాలి. అన్నీ అర్జెంట్ అండ్ మైండ్ పనిచేయడం లేదు నాకు. దానికి తోడు ఇదిగోండి, ఇది అయితే మా పాపది ఇది వేసి కూడా పెయింటింగ్ అని ప్లెయిన్ శారీ తీసుకొని నేను డ్రెస్ కుట్టించుకున్నా. తనకి లాంగ్ ఫ్రాక్ కుట్టించాను అనమాట, అంబ్రెల్లా కటింగ్ పెట్టి. పైన ఒకటి ఇది వేసాను, ఇంకా కింద కూడా వేయాలి. టైం లేదండి, ఇవన్నీ అర్జెంట్ రావాలని మనం పక్కన వేస్తున్నాయి. మేమే కాదు, టైలర్ల పరిస్థితి అయితే మాదంతే. మేము వేసుకోవడానికి టైం ఉండదు, బయట వాళ్ళకి సరిపోతుంది. కొన్ని ఖాళీ ఉన్నప్పుడు వేసామంటే ఏమవుతుందంటే కొంచెం రెస్ట్ దొరికితే చాలు కదా, వేసి చాలు అయింది అనిపిస్తుంది. అట్లా ఉంది మా పరిస్థితి. పాపం మా అమ్మాయి అడుగుతూనే ఉంది, వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు చూసి, బాగుందక్క మాకు వేసి, మాకు ఒకటి వేసి, అది ఇది అని అని చెప్తున్నాను. కానీ ఈ మధ్యలో ఈ వర్క్ రావడం వల్ల ఇదే సరిపోతుంది. టైం అనేది అడ్జస్ట్ కావడం లేదు, ఎందుకంటే చిన్న మిషన్ కదండి, వర్కులు వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి కూర్చోకుండా రాత్రి పడుకునే వరకు 11 అవుతుంది. మేము పడుకునేసరికి 11 వరకు తిరుగుతూనే ఉంటాను, వేస్తూనే ఉంటాను. ఒక 10 మినిట్స్ అలా కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఏమన్నా పడుకుందాం అనిపిస్తుంది.
ఏమనిపిస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా అని ఒక మైండ్లో ఒకటి ఉంటుంది మాకు. నిద్ర వచ్చినా కూడా పడుకుంటే నిద్రలో అది తిరుగుతూ ఉంటుంది. వర్క్ ఉంది కదా, ఇంట్లో పని ఉంది కదా, వంట చేయాలి కదా, పిల్లలు వస్తారు కదా, ఇది ఒక టెన్షన్ మైండ్లో ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది మా పరిస్థితి. ఈ పండుగ వచ్చినా కూడా రెస్ట్ ఉండదు, ఏమైనా పెళ్ళిళ్ళు వచ్చినా కూడా వేసుకోలేము, ఎంజాయ్ చేయలేము. ఈ ఫీల్డ్లో ఉంటే ఇంక ఇదే సరిపోతుంది మాకు. ఈ వర్క్ వేసేవాళ్ళు టైలర్ పరిస్థితి అందరిది అంతే అండి. తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. నిజమా కదా కామెంట్ చేయండి. ఓకేనా? ఇది బాగుందా? ఇది వేయాలి, ఏమో ట్రై చేయాలి. కుచ్చులు ఉన్నాయి అర్జెంట్, అవి వేసేసి ఇంకా వర్కులు ఉన్నాయి, ఇంకా అక్కవ కుచ్చులు ఉన్నాయి, అన్నీ వేయాలి. టైం కుదిరితే వేయగలుగుతారు. సర్లేండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఫొటోస్ అన్నీ కొన్ని ఇచ్చేసాను, అన్ని లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు గుడి చూపిస్తాను చూడండి. పక్క కిటికీలో నుంచి దగ్గర కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇదిగోండి. ఓకే, బ్యాక్ నుంచి చూపిస్తాను. ఇంకోండి, ఇదిగోండి అమ్మ పెద్దమ్మ కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకన్నీ పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు అన్నమాట. కనిపిస్తుందా? ఇదిగోండి. ఇదిగోండి, అది అమ్మవారి గుడి అనమాట. జాలరీని మా కన్నుకు అనేది కనిపించడం లేదు. కనిపించిందో లేదో తెలీదు. ఈసారి జరిగేటప్పుడు కొంచెం ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే నేను ఫెస్టివల్ రోజు మీకు కొంచెం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరు చూడాలి అనుకుంటే కామెంట్ చేస్తేనే నేను పెట్టాను, లేకపోతే పెట్టానండి. ఎందుకంటే అన్నీ పెట్టాలా, ఇది మరీ ఓవర్ అంటారు. నేను అట్లా పెట్టను. మీకు ఒకవేళ చూడాలి అనుకుంటే నేను ఆ పండుగ రోజు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.